విజయ్ని కాపాడుతున్నట్టు నటిస్తూ ఆ కత్తిపోట్లు నువ్వు తినాలి. సరే మీకంత నమ్మకంగా ఉంటే నేను పణంగా మారడానికి సిద్ధం. పైకి అమాయకంగా కనిపించినా లోపల మహా దుర్మార్గులు. నా కోసం, నా రుద్ర కోసం నేనేమైనా చేస్తాను కృష్ణ. ఏ హాస్పిటల్లో ఉన్నాడు? కొంపదీసి నువ్వు వెళ్తావా ఏంటి? తిను బాబు. నానమ్మ, నా ఫ్రెండ్కి నేను తినిపిస్తాను. ఇంత ఘాతకానికి ఎవరు ఒడిగట్టారో, మనల్ని నాశనం చేయడానికి ఎవరు కంకణం కట్టుకున్నారో అర్థం కావడం లేదు బాబు. వాళ్ళని దేవుడు. అమ్మా, ఆ దేవుడున్నాడమ్మా. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయన దయ వల్లే కదా విజయ్ గారికి ఏం కాలేదు. నేను ప్రాణాలతో ఉన్నాను. ఎవరేం చేసినా చివరికి దేవుడు మంచే చేస్తాడమ్మా. అవును బాబు, చివరికి మంచే జరగాలి. నేను బయట కూర్చుంటాను కృష్ణ. సరే అమ్మా. పింకీ, నువ్వు కూడా పద. నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తానమ్మా. అవును ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్ నిన్ను చూడ్డానికి హాస్పిటల్కి వస్తారన్నా, ఇంకా రాలేదేంటి? ఎవరా ఫ్రెండ్? తన పేరేంటి? ఇంతకీ ఆ ఫ్రెండ్ వస్తారా రారా? చెప్పు ఫ్రెండ్. ఇప్పటి వరకు తను వస్తుందన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం పోతోంది. అసలు రాదేమో, తను ఎప్పటికీ రాదేమో అనిపిస్తోంది. ఏ, ఎందుకు రాదు? నీకు నీ ఫ్రెండ్ కి కట్టిఫైందా? గొడవలు జరిగాయా? అలాంటిదేం లేదు. మరి ఎందుకు రాదు? నీకిలా ఉంటే చూడ్డానికి రాకపోవడం ఏంటి ఫ్రెండ్? వెరీ బ్యాడ్ కదా ఫ్రెండ్. తనకి నా మొహం నచ్చలేదట. అందుకే ఎప్పటికీ చూడనని చెప్పింది. నీ ఫ్రెండ్ మొహం, నీ మొహానికి ఏమైంది ఫ్రెండ్? సూపర్. నువ్వేం ఫీల్ అవ్వకు, మా ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నేను వెళ్ళి డాడీతో మాట్లాడతాను. పింకీ, నువ్వుండు ఫ్రెండ్, నేను మాట్లాడొస్తాను. రామ్, రామ్, వాట్ హ్యాపెండ్ రామ్? ఎందుకు ఇలా అయింది? రామ్, నేను ఇలా రావడానికి ఇష్టమేనా? ఇది కూడా నీ పర్సనల్ విషయమేనా? చెప్పు రామ్, అలా అయితే నేను రాను.
ఇట్నుంచిటే వెళ్ళిపోతాను. హే కమాన్ ఇషిక. లేదు, నువ్వు నాకు హద్దులు పెట్టావు కదా, నేను ఇక్కడికి రావాలో లేదో తెలీదు. పోనీ నీ గౌతమి పర్మిషన్ తీసుకొని రానా? ఇషిక ప్లీజ్. నిన్నిలా చూస్తుంటే కన్ను లాగడం లేదు. కనీసం నీకోసం ఏడవటానికి కూడా నేను పనికిరానా రామ్? ఇలా రా ఇషిక. రా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నీకు ఇలా అయ్యిందని ఒక్కరు కూడా ఫోన్ చేసి చెప్పలేదు. నీకు నాకు మధ్య అంత దూరం పెరిగిపోయిందా రామ్? నీకు నేను పరేదాన్ని అయిపోయానా? ప్లీజ్ ఇషిక ఏడవకు. నాకేం కాలేదు కదా. ఇంత జరిగితే ఏం కాలేదంటే వేంటి? అసలు ఎలా జరిగింది? జరిగిందేదో జరిగిపోయింది. నాకిప్పుడు బాగానే ఉంది. ఐఎమ్ సేఫ్ నౌ. ప్లీజ్ ఏడవకిక. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. కావాలంటే నిన్ను బ్రతికించి నా ప్రాణం తీసుకోమని ఆ దేవుడికి చెప్తాను. హే డోంట్ బి ఎమోషనల్. నాకేం కాలేదన్నానుగా. ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఫైన్. ఓకే ఏడవకో. ఊరుకో. ఏడవకు. అనసూయ, అనసూయ, ఇక ఇంటికి వెళదాం. ఇక్కడ హాస్పిటల్లో కృష్ణను బాగా చూసుకుంటున్నారు. తను తొందరగానే కోలుకుంటాడు. ఇక్కడేం చూసుకుంటారు అత్తయ్య? మనం మన ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుందాం. మన ఇంటికి ఎందుకు? అంటే కృష్ణకి వారం రోజులు రెస్ట్ అవసరం అని డాక్టర్స్ చెప్పారు కదా అత్తయ్య. అందుకని ఆ వారం రోజులు కృష్ణని మన ఇంటికి తీసుకెళ్దాం. కృష్ణను చూసుకోవడానికి మన ఇంట్లో ఎవరున్నారు? ఇక్కడైతే డాక్టర్లు, నర్సులు ఉన్నారు. ఎంత డబ్బు ఖర్చైనా ఎన్ని రోజులైనా మనం భరిద్దాం. కృష్ణ డబ్బు కోసమే మన విజయ్ని కాపాడాడా అత్తయ్య? తనకంటూ వెనక ముందు ఎవ్వరూ లేరు. వారం రోజుల పాటు సొంతంగా నడవలేడు. కనీసం తన చేత్తో అన్నం కూడా తినలేడు. అలాంటి మనిషిని హాస్పిటల్లో వదిలి ఎలా వెళ్తాం అత్తయ్య? పోనీ శ్రీని పంపిద్దాం. పనివాళ్ళతో సేవలు చేయించడానికి కృష్ణ ఉన్న పరాయివాడా అత్తయ్య? పరాయివాడని నువ్వే అన్నావుగా. అప్పుడు వేరత్తయ్య. ఈ రోజు కృష్ణ మన విజయ్ ప్రాణాలు కాపాడాడు, పింకీ ప్రాణాలు కాపాడాడు. ఒక రకంగా తనని దేవుడు అనుకోవాలి మనం. అంతకు ముందు రుద్రని కిడ్నాప్ చేసినప్పుడు కాపాడాడు. ఇంత చేసిన మంచి మనిషి ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే ఒంటరిగా వదిలేసి మనం వెళ్ళిపోతావా? మిమ్మల్ని అమ్మా అని కూడా పిలిచాడు. ఆ మాత్రం మమకారం, కనికరం లేదా మీకు? కృష్ణను మన ఇంటికి తీసుకెళ్లాలని నువ్వెందుకంటున్నావో నాకు తెలుసు. తెలిసింది కదా. నేను చేయాలనుకున్నది చేసే తీరుతాను. నన్నెవ్వరూ ఆపలేరు. పరువు, గౌరవం, మర్యాదల విషయంలో నేను కూడా రాజీ పడనని నీకు తెలుసు. వాటిని నేను వదులుకోవడానికి ఎంత మాత్రం ఒప్పుకోను. నిజమైన పరువు మర్యాదలు ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తానత్తయ్యా. అంటే ఏది అనర్థమని మీరనుకుంటున్నారో అది అర్థవంతమని, ఏ పని పరువు తక్కువని, గౌరవహీనమని మీరు భావిస్తున్నారో ఆ పని మన ఇంటి పరువుని, గౌరవాన్ని పెంచుతుందని నేను నిరూపిస్తాను. నీది స్వార్థం. ఏం కాదు, మీరే సంకుచితంగా ఆలోచిస్తున్నారు. నాకెదురు చెప్పకు. చెప్పను, కానీ నాకు న్యాయం చేయగలరా? ఆంటీ, డిశ్చార్జ్ చేశాక కృష్ణని నేను మా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను.
తీసుకెళ్ళమ్మా, మీరిద్దరూ మంచి స్నేహితులు కదా. అయ్యో, ఎంత స్నేహితులైతే మాత్రం ఎలా తీసుకెళ్తుంది అత్తయ్య? సిటీలో ఇంతకన్నా బెస్ట్ ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇంకా మంచి ట్రీట్మెంట్ చేయించొచ్చు. అవుననసూయ, ఇక్కడికన్నా కృష్ణ అక్కడే త్వరగా కోలుకుంటాడు. కృష్ణకి ట్రీట్మెంట్ ఎప్పుడో పూర్తయిపోయింది అత్తయ్య. ఇప్పుడు కేవలం మెడిసిన్స్ ఇస్తే చాలు. పోనీ ఆ పని చేస్తాను. చూడమ్మా, కృష్ణ నీకు బెస్ట్ ఫ్రెండే కావచ్చు, కానీ తను మా మరిది ప్రాణాలు కాపాడాడు. కాబట్టి తనకి సేవలు చేయడం మా ధర్మం. ఆ కృతజ్ఞత మేము చూపించకపోతే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడమ్మా. అది కాదండి. నానమ్మా నానమ్మ నానమ్మ, మా ఫ్రెండ్ కృష్ణని మన ఇంటికి తీసుకెళ్దాం. డాడీ ఓకే అన్నారు. అదే నేను చెప్తున్నాను పింకీ, కానీ మీ నాన్నమ్మే అడ్డు చెప్తున్నారు. అది కాదు విజయ్, ఇషిక తనతో పాటు కృష్ణని సిటీకి తీసుకెళ్తానంటుంది. మన ఇంట్లో సౌకర్యాలు ఏముంటాయి చెప్పు? అవసరమైతే అలాంటి సౌకర్యాలన్నీ అరేంజ్ చేస్తానమ్మా. కృష్ణ మన ఇంట్లోనే ఉండాలి. కానీ కృష్ణని చూసుకోవడానికి మనం అంతా ఉన్నాం కదమ్మా. నేనున్నాను, చిన్నొదినుంది, పెద్దొదినుంది. మీరెవ్వరూ వద్దు, నా ఫ్రెండ్ కృష్ణని నేనే చూసుకుంటాను. ఇంకే ప్రాబ్లమే లేదు. మనం అంతా ఉండగా కృష్ణ ఎక్కడ ఉండడం ఏంటమ్మా? తను కృష్ణకు ప్రాణ స్నేహితురాలు కదరా. కావచ్చమ్మా, కానీ కృష్ణ మనకి బంధువు. సారీ ఇష్క, నిన్ను అవమానించాలనేది నా ఉద్దేశం కాదు. కృష్ణ మీద మా అభిమానం చాటుకోవడానికి ఇదే మాకు మంచి అవకాశం. మేం కృష్ణకి రుణపడి ఉన్నాం. అందుకే కృష్ణ మా ఇంట్లోనే ఉంటాడు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. ఇంకా కృష్ణని ఇంటికి తీసుకెళ్ళడమే మిగిలింది. వెళ్దామా? పదండి పదండి పదండి, పింకీ పద. రండత్తయ్యా. నువ్వు నన్ను చూడ్డానికి రావని నాకు అర్థమైంది గౌతమి. నీ మాట మీదే నువ్వు పట్టుదలగా ఉన్నావని నాకు అర్థమైంది. ఇక నువ్వు ఎప్పటికీ రావు. నేను కూడా నిన్ను ఎప్పటికీ చూడలేను. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను గౌతమి. అందుకే వెళ్ళిపోతాను. ఇక ఈ ఊరికి నాకు సంబంధం తెగిపోయింది. నీ జ్ఞాపకాలన్నీ గుండెల్లో పదిలంగా పెట్టుకుని వెళ్ళిపోతాను. ఫోర్స్ చేసి నిన్ను ఇంతకంటే హర్ట్ చేయలేను. నేనెక్కడున్నా నీ క్షేమాన్ని, ఆనందాన్ని కోరుకుంటాను. గుడ్ బై గౌతమి. గుడ్ బై ఫర్ ఎవర్. నన్ను వీడినాలో ప్రేమ నాదారి శూన్యంగా మార్చివేస్తున్నదా? కృష్ణ, నిన్ను డిశ్చార్జ్ చేశారు. మన ఇంటికి వెళ్దాం. అవును ఫ్రెండ్, ఇక నుంచి మన ఇంట్లోనే ఉండాలి. వెళ్దాం. సారీ విజయ్ గారు, నేను మీ ఇంటికి రాలేను. ఏమైంది కృష్ణ?
నేను సిటీకి వెళ్ళిపోతాను. ఈ పరిస్థితుల్లో సిటీకి వెళ్తావా? నిన్ను వెళ్ళనిస్తాననుకున్నావా? నేను వెళ్ళాలండి. ఎందుకు ఫ్రెండ్ నాతో ఉండవా? ఏంటి కృష్ణ, మా ఇంటికి రాకూడదు అనుకుంటున్నావా? లేక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావని ఫీల్ అయ్యి ఈ మాట అంటున్నావా? లేదండి, మీ ఇంటికి రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సిటీకి వెళ్ళాలని మీతో ఎప్పటి నుంచో అంటున్నాను, కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఈ కండిషన్లో నువ్వు సిటీకి వెళ్ళడం ప్రాబ్లం కదా? ఏం ప్రాబ్లం లేదండి. కృష్ణని మా ఇంటికి తీసుకువెళ్తాను. కంటికి రెప్పలా చూసుకుంటాను. మీరేం వరీ కాకండి. మనం ఎప్పటికీ కట్టిఫ్ కాదన్నావు కదా ఫ్రెండ్, ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు? నీతో కటీఫ్ చేసుకుని వెళ్ళిపోవట్లేదమ్మా. నిన్ను చూడ్డానికి అప్పుడప్పుడు వస్తాను. ఎప్పటికీ మా దగ్గర ఉండలేవా? అంకుల్కి సిటీలో పనులుంటాయి కదమ్మా, మన ఊర్లోనే ఉంటే కష్టం కదా. ఏం కాదు, నేను రోజు స్కూల్కి వెళ్ళి వచ్చినట్టు ఫ్రెండ్ కూడా తన పని చూసుకుంటాడు. నువ్వు ఉంటావని పింకీ చాలా హ్యాపీగా ఉంది కృష్ణ. నువ్వు వెళ్ళిపోతానంటే నాకే బాధేస్తుంది. అంతగా వెళ్ళాలనుకుంటే నువ్వు పూర్తిగా కోలుకున్నాక వెళ్దు గాని. ఉండిపో ఫ్రెండ్ ప్లీజ్. చిన్నపిల్ల అంతగా బతిమలుతుంటే ఉంటానని చెప్పవేంటి కృష్ణ? నువ్వు కూడా చిన్నపిల్లళ్ళ మారం చేస్తావేంటి? ఉండొచ్చు కదా. ఇప్పటికే ఎక్కువ రోజులున్నానండి. ఇక్కడ నాకు పనేం లేదు. నీ ఆరోగ్యం బాలేదు కృష్ణ. మీలాంటి మంచివాళ్ళు నా మంచిని కోరుకున్నంత కాలం నాకేం కాదండి. నిజానికి మాకు మంచి చేసింది నువ్వు. ఆ కృతజ్ఞతనైనా మమ్మల్ని తీర్చుకోనివ్వా? అంత పెద్ద మాటలు మాట్లాడకండి. నేను మీకు ముందే చెప్పాను, నా స్థానంలో మీరున్నా ఇలాగే చేస్తారు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఇది చాలా అన్యాయం కృష్ణ. దేవుడు మమ్మల్ని క్షమించడు. మేము జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అంత తప్పు మీరేం చేశారండి? అది ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఇక్కడికి రావాలని నాకెప్పుడు అనిపించినా తప్పకుండా వస్తాను. సరే బాబు, నీ ఇష్టం. అనసూయ, ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టకు. విజయ్, కృష్ణ ఎంతో దూరం వెళ్ళాడు కదా, మనకు చూడాలనిపిస్తే సిటీకి వెళ్ళి చూసొద్దాం. తనకి చూడాలనిపించినప్పుడు తను వస్తాడు. ఈ మాత్రం దానికి తనని మొహమాట పెట్టడం ఎందుకు? ఓకే కృష్ణ, మనసుకు కష్టంగా ఉన్నా నీ ఇష్టాన్ని ఇబ్బంది పెట్టలేకపోతున్నాను. అలాగే కానీ థ్యాంక్ యూ. ఇషిక, వీల్ చైర్ తీసురా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో కృష్ణ. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. అలాగేనమ్మా. విజయ్, కృష్ణ వెళ్ళడానికి ఏర్పాట్లు చూడు.
ఏంటి కృష్ణ ఇది? ఏమైంది నీకు? ఎందుకేనా నువ్వు ప్రాణాలకు తెగించింది? అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఎందుకు ఇలా చేస్తున్నావు? సడన్ గానే మనసు ఎందుకు మారింది? నా మనసు మారలేదండి, విరిగిపోయింది. ఎవరికోసం నేను ఇదంతా చేశాను? ఆ మనిషి కనీసం నన్ను చూడ్డానికి కూడా రాలేదు. నన్ను చూడ్డం తనకిష్టం లేదు. ఇక వదిలేయండి, బలవంతంగా ఏ పని చేయించలేను. అది కాదు కృష్ణ. ప్లీజ్ నన్ను క్షమించండి.